నీవు ఏది మాతో చెప్పినా మేమది చేస్తాము, నీ మాట మేము తీసివేయము. అది కవెనెంట్ రిలేషన్షిప్. ఈ స్థలము నుండి ఏ మాట పలికినా ఆ మాట నెరవేర్చడానికి సమర్పణ కలిగిన వారు కొందరు ఉండడమే నా పరిచర్య విజయం. హల్లెలూయా. అందరూ కాదు, కొందరు. కాబట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఏ గుంపులో ఉన్నారో మీరే నిర్ణయించుకోండి. ప్రభు విత్తనములు విత్తనవాని ఉపమానం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు. విత్తువాడు విత్తనము విదజల్లాడు. కొన్ని మంచి నేలలో పడ్డది, కొన్ని ముళ్ళ పొదలో పడ్డది, కొన్ని వీధి ప్రక్కన పడ్డది. అవన్నీ మొలకెత్తింది. వేరు లేక కొన్ని ఎండిపోయింది. ముళ్ళులు దానిని పూర్తిగా అణిచివేసి కొన్ని వాడిపోయింది. కొన్ని ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయింది. చక్కని వాక్యం విని గేట్ దాటక మునిపై ఆకాశ పక్షులు చెవిలో చెప్తారు, డోంట్ గివ్ అటెన్షన్ టు దాట్. ఆ విత్తనము ఆ పక్షులు తీసుకుపోతారు. మనుషులు కూడా కొందరు పక్షులుగా ఉన్నారు. వాక్యాన్ని వినేసి వ్యతిరేకించేవారు, వాక్యమని విని అక్కర్లేదని చెప్పేటువంటి వారు. కొన్ని మంచి నేలలో పడ్డది, అది కూడా 100 ఫలించినది అని బైబిల్ చెప్పడం లేదు. అది కూడా 30 60 100 ఫలించింది. అందులో మంచి నేలలో పడ్డ విత్తనం కూడా 3 రకాలు. కొందరు ఎన్ని మంచి విత్తనాలు విత్తినా నేను ఫలించను, వారు డిసైడ్ అయిపోయారు. నేను 30, అంతకంటే నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు. వారు 30 మాత్రమే ఫలిస్తారు. కొంతమంది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా 60 టైమ్స్, కొంతమంది 100 రెట్లుగా ఫలమిచ్చువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నేలలో పడ్డ విత్తనం 3 రకాలుగా ఉంది. నువ్వు ఏ రకంలో ఉన్నదో నీకు దేవునికి మాత్రమే కనెక్షన్. దీన్ని లెక్క చూచేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమునకు విధేయత చూపించిన వారు ఆశీర్వదింపబడతారు.